నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక గ్రామీణ ప్రాంతం, ఒక ట్రైబల్ ఏరియా అనుకుంటా. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ముసలామని, అంటే ఆరోగ్యం, హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని ఆమెకి వెళ్ళటానికి వల్ల కాకపోతే, వర్షాల కారణంగా అక్కడ ఒక కాలువ నిండిపోయిందని ట్రైబల్ ఏరియాలో ఒక లేడీని మామూలుగా ఈ వాటర్ పోసుకునేటువంటి కుండలు ఉంటాయి కదా, తపేలా అంటారు, స్టీల్ వెసెల్. ఆ స్టీల్ వెసెల్లో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని పోయారు హాస్పిటల్ దగ్గరికి. సో ఇది సోషల్ మీడియాలో తిరిగింది. సోషల్ మీడియాలో తిరగగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూలో ఏం చెప్పారంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి, వెంటనే అంబులెన్స్ని ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ గుడ్. వీ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ మేకింగ్ సచ్ ఎ గుడ్ డెసిషన్. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, రివ్యూలు పెట్టి, అధికారులు మీరు చేయండి అనగానే, అధికారులు ఎక్కడి నుంచి చేస్తారు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే? ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట, గవర్నమెంట్. వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే, దానికి లింక్ చేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహిళ అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఫెసిలిటీ లేక రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళినటువంటి ఒక మహిళకి ఈ ఎంబీబీఎస్లో నీటికి సంబంధించిన దాన్ని లింక్ చేసి చెప్తున్నా మీకు. వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, పీజీ మెడికల్ కోర్సెస్, నీట్ పీజీ మెడికల్ కోర్సెస్కి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్ ఉంది. రిమెంబర్, గవర్నమెంట్ ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్ అంటే అర్థం ఎంట్రీ లెవెల్ ఎంబీబీఎస్ కాదు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళ 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి డిగ్రీ సంపాదించుకొని ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉద్యోగాలు చేస్తున్నారు, జాయిన్ అయిపోయారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకుంటారు, కొంతమంది పీజీ కోర్సులకి హైయర్ స్టడీస్కి వెళ్తారు. బట్ చాలామంది ఎంబీబీఎస్ అయిపోగానే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్గా జాయిన్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఇన్ సర్వీస్ డాక్టర్స్ అంటారు. ఈ ఇన్ సర్వీస్ ఉన్న డాక్టర్స్కి పీజీ కోర్స్ చేయాలంటే 50% రిజర్వేషన్ ఉంది. ఎంతవరకు? నేషనల్ వైడ్గా ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు 50% రిజర్వేషన్, మేము దేశం మొత్తం ఒకే పాయింట్ మీద మేము రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామంటే సుప్రీంకోర్టు చెప్పింది, మీకు అంత లేదు, మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు చేయాల్సిన ఊరికి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, మీకు పవర్ లేదు రిజర్వేషన్ గురించి నిర్ణయం తీసుకునేది, అవి స్టేట్లు, రాష్ట్రాలు మీరు నిర్ణయం తీసుకోవాలన్నారు. కాబట్టి ఈ మెడికల్ కోర్సెస్కి సంబంధించి, పీజీ కోర్సులకు సంబంధించి, ఇన్ సర్వీస్కి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే 40% సీట్స్ ఎంబీబీఎస్ పీజీ నాట్ ఎంబీబీఎస్, పీజీ ఎంబీబీఎస్ తర్వాత ఎండీకి వెళ్తారు కదా, స్పెషలైజేషన్, పీజీ కోర్సెస్కి సంబంధించి 40% సీట్లు ఇన్ సర్వీసులు ప్రభుత్వ హాస్పిటల్స్లో రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటువంటి డాక్టర్స్కి 40% రిజర్వేషన్ ఉంది వెస్ట్ బెంగాల్లో. తమిళనాడులో 30% వరకు రిజర్వేషన్ ఉంది. మహారాష్ట్రలో 25% వరకు రిజర్వేషన్ ఉంది. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 30% రిజర్వేషన్ ఉంది. 30% రిజర్వేషన్. ఎందుకు వీళ్ళు ఇట్లా రిజర్వేషన్ ఇచ్చారంటే, ఇన్ సర్వీస్కి సంబంధించి ఈ డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా క్లినిక్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. కానీ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్గా పనిచేయడానికి వీళ్ళు ముందుకు రావట్లేదు. ఎవరు ముందుకు రావట్లేదు. ప్రభుత్వ డాక్టర్గా పనిచేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇఫ్ దే డోంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ డాక్టర్, ఇక గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ లింక్ చేస్తున్నా. అక్కడ వాళ్ళ ఊర్లో గ్రామంలో డాక్టర్ లేడు కాబట్టి ఆ ముసలామిని ఒక వెసల్లో పెట్టుకుని ఎత్తుకొని పోయారు నీళ్ళల్లో గుండా. దానికి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు నిన్న. ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 30% ఉన్న రిజర్వేషన్ ఉన్నటువంటి ఆ సీట్ని 15%కి తగ్గించడానికి ఒక జీవో ఇవ్వబోతున్నారా? ఇచ్చినట్టున్నారు. జీవో ఇచ్చారట ఆల్రెడీ. అంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి డాక్టర్లకి రిజర్వేషన్స్ ఎత్తేస్తే
జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఎవరు కూడా ప్రభుత్వ డాక్టర్లుగా జాయిన్ అవ్వరు. మీరు ప్రభుత్వ డాక్టర్లుగా జాయిన్ అయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఎవడు ఇంట్రెస్ట్ చూపించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డాక్టర్ కూడా ఎక్కడో తండాల్లోకి వెళ్ళి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించడుగా. ఏ డాక్టర్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి, 100 మంది వస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపించరుగా. అందరూ కూడా ప్రైవేట్ డాక్టర్స్గా జాయిన్ అయిపోయి ప్రైవేట్ అపోలో లాంటి హాస్పిటల్స్లో చేయడానికి ఇష్టపడతారు. లేదంటే ఓ లోనుగా క్లినిక్ పెట్టుకుంటారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప ఈ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ గ్రామీణ ప్రభుత్వ ఉద్యోగులుగా చేరి ప్రభుత్వ డాక్టర్స్కి జాయిన్ అయ్యి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా గొప్ప ఎందుకు జాయిన్ అవుతున్నారంటే పీజీ కోర్సుల కోసం 40% రిజర్వేషన్ ఉందని తప్పక వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు. అట్లీస్ట్ రిజర్వేషన్ కోసం 40% పీజీ కోర్సు రిజర్వేషన్ కోసం. దాన్ని మీరు ఇప్పుడు తగ్గిస్తే ఎవరు జాయిన్ అవుతాడు గవర్నమెంట్ ఉద్యోగులుగా? మీరు దాన్ని 15%కి తగ్గిస్తే అసలు ఎవరి కోసం తగ్గిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం తగ్గిస్తున్నారంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ వేరు. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చూస్తే ప్రతి వాడు కూడా ఆర్మీలో పనిచేయాలని ఒక రూల్స్ ఉండేది. ఇదంతా ఎందుకు? మన ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా 10 years బాండ్ తీసుకున్నారు డాక్టర్ దగ్గర నుంచి. ప్రతి జూనియర్ డాక్టర్ దగ్గర నుంచి 10 సంవత్సరాల బాండ్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలి డాక్టర్గా. ఎందుకంటే అది కూడా ఎక్కడో రూరల్ తండాల్లో వేసేస్తారు వాళ్ళని తీసుకెళ్ళి జూనియర్ డాక్టర్లని. ఆ 10 సంవత్సరాలు మీరు సర్వీస్ చేస్తే ఆ బాండ్ తీసుకొని అప్పుడు వాళ్ళు రిజర్వేషన్ ఇస్తున్నారు పీజీ కోర్సులకి. అంటే ఈ డాక్టర్స్ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పంపించడానికి ప్రభుత్వాలు అందరూ కూడా అడ్వాన్స్ నిర్ణయం తీసుకుంటుంటే మీకు ఎవరు చెప్పారు ఈ ఐడియా? ఆంధ్రప్రదేశ్ ఎందుకు మీరు ఆ రిజర్వేషన్ తగ్గిస్తున్నారు? అది తగ్గిస్తే ఇప్పుడు ఎవడో జాయిన్ అవ్వడిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ మెడికల్ ఫెసిలిటీస్ లేవు గ్రామీణ ప్రాంతాల్లో, డాక్టర్స్ లేరు గ్రామీణ ప్రాంతాల్లో. ఆల్రెడీ ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్ జాయిన్ అవ్వట్లేదు ఎవడు, వీళ్ళు ఇచ్చే జీతాలు సరిపోవట్లేదని. ఈ కనీస రిజర్వేషన్ ఉందని చెప్పి దాన్ని కూడా తీసేస్తే ఇక పేషెంట్ లేక చచ్చిపోతారు కదా గ్రామీణ పేషెంట్లు అందరూ చచ్చిపోతారు డాక్టర్స్ లేక గ్రామీణ ప్రాంతాల్లో. మరి ఇట్లాంటి ఐడియాలు ఎందుకు వస్తున్నాయో నాకేది తెలియదు. అఫ్కోర్స్ కొన్ని ఇప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల ఎవరికి లాభం? ఒక మెడికల్ కాలేజీలో మీరు రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ కోటా కూడా తగ్గిపోయింది. అంటే ఆ యొక్క 1-2 మేనేజ్మెంట్ కోటాల సీట్లు పెరుగుతాయి. ఆ మేనేజ్మెంట్ కోటాలు అంటే ఇప్పుడు పీజీ కోర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 కోట్ల రూపాయలు ఉండొచ్చు డొనేషన్సే. అంటే ప్రైవేట్ కాలేజీకి లబ్ధి చేద్దామని చేస్తున్నారు ఇట్లాంటివి. లేదంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అవి నీట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. నీట్ వాళ్ళకి ఎంట్రీ లెవెల్లో నీట్ వాళ్ళకి అన్యాయం జరగదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందరు నీట్ రాస్తారు కదా, వాళ్ళందరికీ ఏం అన్యాయం జరగదు. వాళ్ళందరూ నీట్ రాయాల్సింది ఎగ్జామ్, వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. పీజీ కోర్సుకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ మీరు పెట్టాలి. కనీసం డాక్టర్స్ కానీ మ్యాండేటరీ పెట్టాలి. అకాడమిక్ నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీరు అమెరికా, యూకే, లండన్ లాంటి వాళ్ళు చూస్తే మీరు ఇన్ సర్వీస్ డాక్టర్స్కే ఎక్కువగా పీజీ కోర్సులు ఇస్తారు. వాళ్ళు మినిమం 2 years వర్క్ చేస్తే తప్ప మీకు పీజీ కోర్స్ ఇవ్వడు. అక్కడ పనిచేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప. అందరూ కూడా ఎక్స్పీరియన్స్కి అంత వాల్యూ ఇస్తుంటే మీరు ఇన్ సర్వీస్ డాక్టర్కి ఇచ్చే 30% రిజర్వేషన్ తగ్గించేసి మీరు అన్ని సీట్లు అమ్ముకోవటానికి లేకపోతే ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్ అనేది మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. దెర్ మే బి వ్యాలిడ్ రీజన్. మీరు ఎందుకు తగ్గించారని వ్యాలిడ్ రీజన్ ఉండొచ్చు, బట్ ప్రజలకు తెలియదు. అది మీరు ప్రజలకు చెప్పండి. ఎందుకు తగ్గిస్తున్నారు, దీని వెనక మోటివ్ ఏంటి, దీని వెనక ఎందుకు ఇన్ సర్వీస్ డాక్టర్స్కి తగ్గిస్తున్నారు. జనరల్గా అన్ని దేశాలు, అడ్వాన్స్డ్ దేశాలు అన్నీ కూడా ఇన్ సర్వీస్ డాక్టర్స్కే పీజీ కోర్సులు ఇస్తుంటే, అడ్మిషన్స్ ఇస్తుంటే, మీరెందుకు ఇన్ సర్వీస్ ఉన్న 30% తగ్గించేసి ఏదో నీట్ ఎగ్జామ్ ద్వారా మేము పెడితే మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి హెల్ప్ చేయడానికా, లేదంటే ధనవంతులకి డబ్బులు ఇచ్చి కొనుక్కునే పిల్లలకి ఉపయోగపడిద్దానా? ఎవరి కోసం చేస్తున్నారు ఇది అనేది దయచేసి ప్రజలకి మీరు చెప్పండి. ఇది నేను చెప్పేది ఏం లేదు. నిన్నటి నుంచి వాళ్ళు గొడవ చేస్తున్నారు డాక్టర్లు. ఎవరంటే గవర్నమెంట్ డాక్టర్లు అసోసియేషన్ ఏదైతే ఉందో, పీజీడీఏ ఏదో ఉందట, వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మీరు తగ్గించడానికి లేదని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి, అదేవిధంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. దీని వెనక మోటివ్ ఏంటి అనేది. మీరు ఇలా పీజీ కోర్సులకి 30% నుంచి 15% ఏందండి మరి అన్యాయంగా? ఏది నువ్వు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం జాయిన్ అయ్యి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినడికి 15% అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారని మొత్తం తీసుకెళ్ళి. ఇక అలాగైతే ఎవడు ప్రభుత్వ డాక్టర్గా జాయిన్ అవ్వడు, రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడు. అసలు మొత్తానికి 100% మొత్తం తీసుకెళ్ళి
గ్రామీణ ప్రాంతాల్లో మినిమం 5-10 ఇయర్స్ రూరల్ సర్వీస్ చేసినోడికి మీరు పీజీ కోర్స్ ఇస్తే సరిపోద్ది. అసలు మ్యాండేటరీ పెట్టండి. ఎవ్రీ డాక్టర్ షుడ్ వర్క్ ఇన్ రూరల్ అని చెప్పి మ్యాండేటరీ చేసేయండి పోనీ. అలాగే అప్పుడు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తారు. లేకపోతే ఏ డాక్టర్ కూడా తండాల్లోకి వెళ్ళి పనిచేయడు గ్రామీణ డాక్టర్లుగా. వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రూరల్కి దెబ్బ కొట్టేటట్టుగా తీస్తున్నారు. అంటే వాళ్ళకి ఇది జగన్ గారు అన్నారు పెత్తందారుల కోసం మీరు పనిచేస్తున్నారని. వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం అలానే కనిపిస్తుంది. పెత్తందారుల వైపుకి వెళ్తుంది ఇది. రూరల్ ప్రాంతాలకి అన్యాయం చేస్తూ.